ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎటు సరిగ్గా ఇంకా ఆయనకు అధికారం ఇంకా సరిగ్గా అందలేదు కదా. మరి సంవత్సరం అవుతుంది కదా సార్. మరి అవుతుంది కానీ మరి ఏది ఇంతవరకు అయితే ఇంకా రిజల్ట్ సరిగ్గా రాలేదు. అంటే ఏ విధంగా అందలేదని అనుకుంటున్నారు? ఏ విధంగా చూసినా సరే డెవలప్మెంట్ లో ప్రజలకు పనులు కానీ ఏ విధంగా అయినా కష్టంతో కూడుకుందే ఉంది ప్రజలందరూ. ఎందుకంటే ఆయన చేయట్లేదు అంటున్నారా, లేకపోతే ఆయనకు అందట్లేదు అంటున్నారా? ఆయన చేయటానికి ముందుకు ఎందుకు తెగిస్తున్నాడు? ఏదో ముస్లిం దాన్ని పెట్టి దాని మీద ప్రజలంతా అంతా చేసి ఫ్రీ అని పెట్టడం ఇవన్నీ కూడా ఎట్లా అంటే మనుషులందరూ కూడా తమ స్వేచ్ఛ లేకుండా మనుషుల మీద ప్రభుత్వం మీద ఆధారపడటానికి ఆలోచిస్తారు. కానీ ఎవరు వంతాలు కష్టపడి పనిచేసి బతకాలని మన వెనుక వచ్చే జనరేషన్ కూడా చూపించలేని అలాగా ఉంది అన్నట్టు అవస్థ. సార్ ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ అనేది కూడా మంచిది కాదు అది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఆర్టీసీ గవర్నమెంట్కి పెట్టేస్తున్నారు, ఆర్టీసీ లాస్ వస్తుంది అంటున్నారు. అన్నిటి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ముందు తరాలు వాళ్ళు కూడా చాలా విద్య తర్వాత వైద్యము ఫ్రీ ఇచ్చేవాళ్ళు. ఫ్రీ అనేది ఇవ్వద్దు అంటారు అంతే. అంతే, ఫ్రీ అనేది ఇచ్చడం వల్ల ప్రజలు అలాగనే అయిపోతున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు బెస్టా, కేసీఆర్ గారు బెస్టా మీ దృష్టిలో? ఆయన 10 సంవత్సరాలు, ఈయన 1 year అవుతుంది. అవును, మరి ఇక 10 సంవత్సరాలు అంటే సీనియర్ కనుక ఆయనే బెస్ట్ గా ఉన్నాడు అప్పుడు. ఎందుకంటే కష్టపడి తెలంగాణ తీసుకొచ్చేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.